ప్రజల కోసం పోరాటం చేసిన మహనీయులను చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరిగాయి. పెమ్మసాని అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గిరిజన ప్రజల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఎన్నికల సమయంలో ఆదివాసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంప్రదాయ నృత్య ప్రదర్శనను పెమ్మసాని తిలకించారు. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బొల్ల రామాంజనేయులు, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు ఈ వేడుకలు పాల్గొన్నారు. ఈ రోజున ప్రపంచ ఆదివాసీ దినం అంటే ఒకప్పుడు మీరు చరిత్రలోకి వెళ్తే ఇలాంటివి జరిగేవి కాదు. ఈరోజు ప్రత్యేకంగా ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇవన్నీ ఈరోజు ఇంతమంది వచ్చి ఈరోజు ఇట్లా ఎందుకు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు అంటే దీనిలో భావమే మీలో ఉన్నటువంటి మీకు ఏవైతే భావజాలం ఉందో ఆ భావజాలాన్ని మీకు చెప్పేటువంటి సంస్కృతి ఈరోజు చూస్తే మీరు ఈ విధంగా అన్నీ చెప్పగలుగుతున్నారు. వేదికగా ఇవన్నీ వినగలుగుతున్నాం. వీటన్నిటినీ మీరు చెప్తే 10 పైన కనీసం ఒక్కొక్క సంవత్సరం ఒక 2-3 అన్నా అయ్యే విధంగా చేయటం కోసమే ఈ ప్రభుత్వాలు ఎటువంటి మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాయని మీరు అందరూ తెలుసుకోవాలి. రెండోది, ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇలా జరిగిన పరిస్థితులు చాలా తక్కువ. రెండోది, చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇలా దినోత్సవాలు చేసినప్పుడు దినోత్సవాలు ఒకసారి చరిత్రలో ఉన్నటువంటి మహాపురుషుల గురించి కానీ, మంచి పురుషుల గురించి కానీ తెలుసుకోవాలి. మీ అందరికీ తెలుసు అల్లూరి సీతారామరాజు. ఆ రోజు ఆయన అంటే ఇవన్నీ చాలా స్ఫూర్తిదాయకమైన అంశాలు. ఆ రోజు ఆయన చనిపోయినా కూడా ఆయన వెలిగించినటువంటి విప్లవ జ్యోతి ఈ రోజు మళ్ళీ మనం వెళ్ళి దండలేసే విధంగా ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే పోరాటం చేస్తారో, పేద ప్రజల గురించి వారి జీవితాన్ని అంకితం చేస్తారో వారు ఎప్పుడు కూడా ప్రపంచ చరిత్రలో మిగిలిపోతారో తప్పించి వెళ్ళిపోరని తెలుసుకోవాలి. ఇంకోటి, ఏకలవ్య గారు, మీకు వారి గురించి కూడా తెలుసు. ఆయన చేసినటువంటి మహాభారతంలో ఇటువంటి ఒక వ్యక్తి ఉండడం అనేది కూడా చాలా గొప్ప విషయం. సొంతగా అవకాశాలు ఉన్నా లేకపోయినా తన కాళ్ళ మీద తను నిలబడి ఏ విధంగా ఒక విద్యను నేర్చుకున్నారు, అదేవిధంగా వచ్చిన మూలాలను మర్చిపోకుండా గురుదక్షిణ ఏ విధంగా చేశారు ఈ రోజులో చూస్తూ ఉన్నాం. ఈరోజు కొంతమంది ఈజీగా మనం వచ్చిన మూలాలను మర్చిపోతా ఉన్నారు. కాబట్టి ఏకలవ్య లాంటి వ్యక్తులు మీ అందరికీ ఒక స్ఫూర్తి. మూడో వ్యక్తి వెన్నెలకంటి రాఘవయ్య గారు. ఆయన ఆ రోజు గొంతు లేని వారి కోసం గొంతు విప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో ఆయన్ని ఈ గిరిజన గాంధీ అనేవాళ్ళు. ఎందుకంటే తన పద్యాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి కళాన్ని ఉపయోగించి ఒక అద్భుతంగా గిరిజన సమస్యల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. అదేవిధంగా ఈరోజు చాలా మంది కూడా ఆ విధంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఈరోజు అనేక సమస్యల్ని పెద్దల దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నో పోరాటాల తర్వాత ఈరోజు ఈ స్థాయికి రాగలిగాము అని చెప్పుకొచ్చారు. చాలా సంతోషం. ఇందాక ఒక పెద్దలు ప్రస్తావిస్తూ అన్నారు, కేంద్రమే మా ముందుకు వచ్చింది. చాలా సంతోషంగా ఉందండి. అయితే ఇది కూటమి ప్రభుత్వ నాయకుల యొక్క నిబద్ధతగా మీరు అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వ నాయకులు ఎంత నిబద్ధతగా ఉంటారంటే, మీరు మా దగ్గరికి కాదు మేమే మీ దగ్గరికి వస్తాము అనేలాగా మా పనితీరు ఉంటుంది. అలాగే ఎన్నో సమస్యలతో ముందుకు వచ్చారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. అనేక సమస్యలు ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి. వాటి కోసమే నిరంతరం కృషి చేస్తా ఉన్నారు. ఈరోజు ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ కనపడతా ఉన్నారు. అయితే ఒక తరం సాంప్రదాయ కళలతో, సాంప్రదాయ జీవన విధానంతో ముందుకు వెళ్ళింది. అయితే ఈ తరం అంతా కూడా చదువులో ముందుకెళ్ళాలి. ఎన్నో సామాజిక రుగ్మతల నుంచి బయటపడేసే ఏకైక ఆయుధం చదువు. కాబట్టి నేటి బాలలు ఈరోజు రేపటి పౌరులు. కాబట్టి ఇలాంటి సామాజిక రుగ్మతల నుంచి బయట వేసే ఈ చదువుకి మీరు పెద్దపీట వేస్తూ చక్కగా చదువుకొని ఉన్నత అధిరోహాల్ని సాధించాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. విద్యం అనేవి ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో చాలా అవసరమైనవి. ప్రభుత్వం చాలా దృష్టి పెట్టి వాటి మీద కసరత్తు చేస్తుంది. ఇక మీ రక్షణ గురించి, ఇతరత్ర చట్టాల గురించి, కార్పొరేషన్ల గురించి ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే
వారి దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అదే విధంగా చంద్రశేఖర్ గారి కృషితో మీకు అది సాధించే మార్గాన్ని వారు తీసుకొస్తారు అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క చక్కటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం పొందినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సెలవు. మిత్రులందరూ కూడా మాట్లాడారు. జనాభాలో సముచితమైనటువంటి స్థానంలోనే ఉన్నాం. 5% అంటే చిన్నది కాదు. ప్రపంచంలో పోల్చుకుంటే 40 కోట్లు అంటే దాదాపుగా 80 సింగపూర్ దేశాలకు సమానం. ఒక సింగపూర్ దేశం అంటేనే దగ్గర ఆడతారు. అట్లాంటి 80 దేశాలకు సమానంగా ఉన్నటువంటి ట్రైబల్స్, ఆదివాసులు సంఖ్యాపరంగా తక్కువేం లేదు. అయితే తక్కువ ఉన్నదల్లా కూడా ఎక్కడంటే విద్యాపరంగా 70% అక్షరాస్యత ఉంటే మనకు మాత్రం 46% ఉంది. ఈరోజు ఆర్థికంగా తీసుకున్నట్లయితే తలసరి ఆదాయం 2,72,000 ఆదాయం ఉంటే 72,000 ఆదాయం ఉంటే 2,72,000 ఆదాయం ఉంటే గిరిజనులకు వచ్చేటప్పటికి 2 లక్షలు దాటడం లేదు. ఇది వాస్తవం. అదేవిధంగా తీసుకున్నట్లయితే బ్యాంకుల్లో రుణాలు పొందే విషయాల్లో, ఎందుకంటే ఐ డిడ్ మై పిహెచ్డి ఓవర్ దిస్ ఇష్యూస్, ఈ విషయాల మీద అంతా కూడా పిహెచ్డి చేశాను. బ్యాంకులు రుణాలు తీసుకునే విషయంలో కారణాలు ఏమైనా కావచ్చు, నాట్ ఈవెన్ 20%. ఏదైనా ఇచ్చినా 10,000-20,000 ఇవ్వడమే తప్ప 1 లక్ష 2 లక్షలు రండి మీకు తీసుకోండి అనేటువంటి వాటా లేదు. మిత్రులు చెప్పినటువంటి మాట వాస్తవం. మా జనాభా ప్రాతిపాదికన మాకు ఆర్థిక వనరుల్లో భాగస్వామ్యాన్ని ఇవ్వండి అని కోరుతున్నారు, తప్పులేదు. మరి ఈ విషయాల్లో అదేవిధంగా రాజకీయ ప్రవేశంలో కూడా ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉంది. మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఆధార్ గురించి మాట్లాడుతున్నారు. మనకున్నటువంటి ఈ డిలిమిటేషన్ కావచ్చు, మరొక కారణం కావచ్చు, నియోజకవర్గాల యొక్క నిర్మాణంలో పోలవరం నుంచి అక్కడ శ్రీకాకుళం వరకు 7 నియోజకవర్గాలు ఎస్టీలు ఉన్నా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకరికి కూడా లేకపోవడం అనేటువంటిది బాబు గారి దృష్టిలో ఉంది. నేను హెచ్ఆర్డీ చైర్మన్ కొన్నప్పుడు దీని మీద పూర్తి స్థాయి విశ్లేషణ చేశాను. సార్ కూడా చెప్పాను, తప్పకుండా చేద్దాం. ఈసారి డీలిమిటేషన్లో డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్గా తీసుకున్నట్లయితే మన సోదరులు కూడా అసెంబ్లీలోకి అడుగు పెడతారు, వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు మాట్లాడతారు అన్నటువంటి. ఒకవేళ అది కొద్దిగా లేట్ అయ్యేటట్లుంటే కనీసం ఎమ్మెల్సీ పెద్దల సభలోనైనా వారికి అవకాశం కల్పించాలన్నది బాబు గారి ఆలోచన.